ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఒకసారి గమనిస్తే చాలా బాధాకరమైన విషయాలని మనం చూస్తూ ఉన్నాం. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించడానికి ఏసీబీ, సిఐడి సంస్థల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థలుగా ఉపయోగించుకొని ఈరోజు ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులని, మా అధినాయకుడిని ఏమీ చేయలేక దొంగ కేసులతో, అసత్య ఆరోపణలతో వ్యవస్థలన్నింటినీ ఉపయోగించి అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం చాలా దురదృష్టకరం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు. గత 40 సంవత్సరాలుగా అహర్నిశం ప్రజల కోసం, తెలుగు జాతి కోసం పరిశ్రమించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భావి తరాలు బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, సంపద సృష్టింపబడాలి, ఆ సంపద పేదవాడి దగ్గరికి వెళ్ళాలి, పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన వ్యక్తి. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అలాంటి వ్యక్తి ఒక విలువలతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేశారు. ఎక్కడా కూడా చిన్న అవినీతి మరక కూడా ఆయన మీద లేదు. ఒక క్రమశిక్షణతో ఆయన ఉండటమే కాకుండా తెలుగుదేశం పార్టీ మొత్తం వ్యవస్థని ఒక క్రమశిక్షణతో నడిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అలాంటి వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక కుటుంబ పెద్దగా భావించే చంద్రబాబు నాయుడు గారిని, పెద్ద ఆయన, ఆ వయసులో 73 సంవత్సరాల వయసులో ఆయన్ని ఈ రకంగా మానసికంగా హింసించడం, కక్షపూరితంగా దొంగ కేసులతో అరెస్ట్ చేయటం చాలా దురదృష్టకరం. ఈ మన తెలుగు జాతికే ఒక అవమానకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద 4 సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత చాలా ఫైల్స్ అన్నీ కూడా వాళ్ళకి నచ్చిన అధికారులను పెట్టుకొని వెరిఫై చేశారు. ఎక్కడా కూడా చిన్న అవినీతి జరిగినట్టు కానీ, లేకపోతే అక్రమం జరిగినట్టు కానీ, లేకపోతే ప్రొసీజర్ ల్యాప్సెస్ జరిగినట్టు కానీ ఐడెంటిఫై చేయలేకపోయారు. కానీ ఈరోజు ఎన్నికల దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి. 18 నెలల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండొచ్చారు కాబట్టి 40 సంవత్సరాలుగా చిన్న అవినీతి మరక కూడా, ఒక్క పోలీస్ కేసు కూడా లేకుండా ఉన్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదో ఒక తప్పుడు కేసు బనాయించి జైలుకి పంపి అందరం సమానమే అని చెప్పి ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం. అవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. అయితే ఇప్పుడు ఎప్పుడో 20 నెలల క్రితం పెట్టిన కేసు, దాన్ని అందులో ఇప్పటికే 30 మందికి పైగా అరెస్ట్ అయ్యారు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు, కొంతమంది రిమాండ్లో ఉన్నారు. అలాంటి కేసులో 36వ ముద్దాయిగా ఆయన పెట్టి మళ్ళా దాన్ని ఇంతవరకు ఛార్జ్షీట్ వేయలేదు. ఎటువంటి ఆధారాలు చూపెట్టకుండా ఇక్కడ ఒక స్కామ్ జరిగింది అనేది ఎక్కడా కూడా రుజువు చేయకుండా, చిన్నపాటి ఆధారం కూడా చూపెట్టకుండా ఈ రకంగా ఆయన్ని ఈ కేసులో ఇరికించారు. అసలు ఏంటి కేసు అని చూస్తే, రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇచ్చే హైదరాబాద్ మనకి కాకుండా పోయినప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు, అప్పటికే చదువు కంప్లీట్ అయి చదువుతున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి, అప్పుడే మన పిల్లలు ఏ కంపెనీలోకి వెళ్ళినా మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి విశ్వసించి దానికి ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రంలో ఉన్న
విద్యార్థులకి చదువు అయిపోయిన నిరుద్యోగ యువతకి శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుట్టారు. అది ఒక పెద్ద ప్రోగ్రాం కింద తీసుకున్నారు. దానికి మోడల్గా అప్పటికే దాదాపు 2013 సంవత్సరంలో గుజరాత్లో మొదలై 8 ఇతర రాష్ట్రాల్లో, ఈ దేశంలో 8 ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న ఆ మోడల్ని తీసుకొని దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు. 2015లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చట్టబద్ధంగా అన్ని ప్రొసీజర్స్ని ఫాలో అయ్యి ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ రాష్ట్రంలో 2,14,000 మంది యువకులకి శిక్షణ ఇచ్చారు. దాంట్లో 70,000 మందికి పైగా ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. దీనికి గాను రాష్ట్రం మొత్తాన్ని ఒక 6 క్లస్టర్లుగా విభజించి 6 చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ని పెట్టి దాదాపు 42కి పైగా యూనివర్సిటీస్ కానీ కళాశాలలు కానీ పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి అక్కడ వారికి కావలసిన సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఇతరత్ర అన్ని పరికరాలు చేసి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వటం ద్వారా 70,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఒక చందమామ కథ అల్లి ప్రజల్ని తప్పుదారి పట్టించి వారికి ఉన్న సాక్షి మీడియా పేపర్ ద్వారా కట్టు కథలు, కాకమ్మ కథలన్నీ కూడా అల్లి ఇక్కడ ఏదో తప్పు జరిగింది, దీనికంతా చంద్రబాబు నాయుడు గారే సూత్రధారి పాత్రధారి అని చెప్పి ఒక ప్రజల్ని నమ్మించి మభ్యపెట్టి ఒక దొంగ కేసు బనాయించారు. ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో కీలక వ్యక్తులుగా వ్యవహరించిన అజయ్ కలాం రెడ్డి గారు, ప్రేమచంద్రారెడ్డి గారు వీరిని ఎక్కడా కూడా ఈ కేసులో ప్రస్తావించకపోవటం ఇందులో ఉన్న కుట్రకోణాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒకసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తం ఎన్నో ఆటుపోట్లు, పోరాటాలు, వచ్చిన అవకాశాలని ఆయన ఉపయోగించుకొని ఈ రాష్ట్రం అన్నిటినీ తట్టుకొని, ఒత్తిడిని తట్టుకొని, ఆ రోజు ఎంతోమంది తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి లేదా తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని కుట్రలు పనితే వాటన్నిటినీ ఆయన ఎదుర్కొని ఈ పార్టీని 40 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి వ్యక్తిని ఏదో రకంగా ఒక అవినీతి మరక వేయాలని చెప్పి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆయన చరిత్ర చూడాలి. ఆయన మీద 10 సిబిఐ కేసులున్నాయి, 7 ఈడీ కేసులున్నాయి, ఇతరత్ర 21 కేసులున్నాయి. మొత్తం 38 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నాడు. ఈయన మీద ఇప్పటికే 17కు పైగా ఛార్జ్షీట్లో ఆయన A1 ముద్దాయిగా రికార్డ్ అయ్యింది. దాదాపు 45,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, అక్రమ ఆస్తులు సంపాదించారు అని చెప్పి ఆ రోజు వారి ప్రభుత్వాలే ఈయన మీద కేసులు పెట్టినాయి. దాంట్లో 5,000 కోట్ల రూపాయలు ఆస్తుల్ని లేకపోతే డిపాజిట్స్ని లేకపోతే షేర్స్ని అన్నిటినీ కూడా ఆయా సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ సీజ్ చేసింది, జప్తు చేసింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులో ఎక్కడా కూడా ₹1 అవినీతి జరిగినట్టు ఆధారం చూపెట్టలేకపోయారు. ఎక్కడా ₹1 ఈ విధంగా అవినీతి జరిగిందనే ఆధారం చూపెట్టలేకపోయారు, రూపాయిని పట్టుకోలేకపోయారు. ఇక్కడ ఎక్కడా కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు, ఎందుకంటే అది జరగలేదు, వాస్తవం కాదు కాబట్టి. వీరు ఎన్ని అభూత కల్పనలు చేసినా, ఎంతగా ప్రయత్నించినా ఎక్కడా కూడా ₹10 రికవరీ చేసిన దాఖలాలు లేవు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు కేసులో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. అలాగే 45,000 కోట్ల రూపాయలు అక్రమంగా వీళ్ళు సంపాదించారని చెప్పి ఆనాడు సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలు నిర్ధారించినాయి. 10 సంవత్సరాల నుంచి ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఫ్యాక్షన్ మనస్తత్వంతో, ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో ఈరోజు తనకి ఒంటి నిండా తప్పులున్నాయి, అన్ని మచ్చలున్నాయి కాబట్టి ఈరోజు ఎదుటి వ్యక్తులకు కూడా అవే అవినీతి మరకలు రుద్దాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కేసు పెట్టారు. ఈరోజు
రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న G20 గురించి మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారి 420 పనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే నిన్న తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సంఘీభావం తెలియజేశారు. స్వచ్ఛందంగా బంద్కి మద్దతు తెలియజేశారంటే వీరు చేస్తున్న పనులకి ప్రజలు కూడా బాధపడుతున్నారనేది అర్థమవుతూ ఉంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు, అర్ధరాత్రి పూట లేపడం, ఏకుంజామున అరెస్ట్ చేయటం, అక్కడి నుంచి మొదలై దాదాపు 24 గంటల పాటు 400 కిలోమీటర్ల పైగా రోడ్డు మీద తిప్పారు. 10 గంటలకు పైగా సిట్ ఆఫీసులో విచారణ పేరుతో ఆయన్ని మానసికంగా హింసించారు. అక్కడి నుంచి పిచ్చి సెక్షన్లన్నీ పెట్టి సాంకేతిక కారణాలతో ఆయనకి రిమాండ్ విధించినప్పుడు ఎక్కడా కూడా ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవలు కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ వ్యక్తికి ఒక నిస్వార్థంతో ఆయన జీవితం మొత్తం కూడా కష్టంతో కూడుకున్న జీవితం, ప్రజల కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి, కొన్ని లక్షలాది మంది యువకులకి, కోట్లాది మంది ప్రజలకి భరోసా నింపిన వ్యక్తి, జీవితం మీద ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చిన వ్యక్తి. అంతమందికి స్ఫూర్తిదాయకమైన చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా చేయటం అనేది గుండెలు పిండేసింది. చాలా బాధపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువకులు ఈరోజు చాలామంది ఆత్మ బలిదానాలకు సిద్ధమవుతూ ఉన్నారు. కొంతమంది గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు. ఆ వ్యధ, బాధ, కోపం, కసి, ఆ నిస్సహాయతలో చాలామంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం కేవలం ముఖ్యమంత్రి గారి కక్షపూరిత వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వమే దీనికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, అభిమానులకి, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ మనం సంయమనం పాటిద్దాం. ఏదైతే ఒక క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది జరగకుండా శాంతియుత వాతావరణంలో మన యొక్క నిరసన తెలియజేయాలి. అంతేగాని భావోద్రేకాలకి గురై ఎక్కడా కూడా మన ఆస్తుల్ని, మన ప్రభుత్వ ఆస్తుల్ని ఎక్కడా కూడా ధ్వంసం చేయొద్దని చెప్పి ఒక దృఢ సంకల్పంతో గత 4 రోజులుగా ముందుకెళ్తా ఉన్నాం. అదే ఈరోజు ఇలాంటి పరిస్థితులు అందరూ కూడా గుండె నిబ్బరం చేసుకోవాలి. ఈ యొక్క చర్యలకి పాల్పడి ఈ రాష్ట్రం యొక్క పరువుని తీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. దానికోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ నిర్మాణం ఒకసారి గమనిస్తే ఇక్కడ కార్యకర్తల నుంచి నిస్వార్థంగా పనిచేసే నాయకులు, వివిధ స్థాయిల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పటిష్టమైన యంత్రాంగం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సూచనలు, ఆయన యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఈ పార్టీ నడుస్తూ ఉంది. ఈరోజు మన నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి మనకు దూరంగా పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దూరంగా ఉండొచ్చు మనకి, కానీ ఆయన నింపిన స్ఫూర్తి ఈరోజు మనలో ఉంది. ఏదైతే ఒక లక్ష్యం కోసం మనం కార్యాన్ముఖులై పనిచేస్తూ ఉన్నామో ఆ లక్ష్యానికి ఎక్కడ డివేట్ కావద్దు. మనం అందరం కూడా నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, శాంతియుతంగా మన యొక్క పనులన్నీ కూడా మన యొక్క బాధ్యతని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఈ యొక్క రాజకీయ వికృత క్రీడ ఇంతటితో ఆగదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలైన ఈ యొక్క అరెస్టుల పర్వం ఇంకా గ్రామ స్థాయిలో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకుల వరకు వీరు తీసుకెళ్తారు. ఆ రోజు లోకేష్ బాబు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఇతర ముఖ్యమైన నాయకులు కానీ, లేకపోతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే గతంలో పనిచేసిన మంత్రులు, ఎంపీలు, మండల ప్రెసిడెంట్ల దగ్గర నుంచి దాదాపు వీళ్ళు రాబోయే రోజుల్లో ఒక వికృత క్రీడ ఆడబోతూ ఉన్నారు. ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు చిత్కరిస్తూ ఉన్నారు,
అధికారం మన చేజారిపోతుందని ఇప్పుడే వారు నమ్మారు కాబట్టే ఇంత దారుణాలకి తెగబడ్డారు. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. నిస్వార్థంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గుండె ధైర్యంగా ఉన్నారు, భరోసాతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసే అన్యాయాలు, అక్రమాలని, మీరు చేసే ఈ వికృత క్రీడని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ అధికారం మీ దగ్గర నుంచి ప్రజలు తీసివేయబోతా ఉన్నారు. దానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు వడ్డి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని అందరూ కూడా ఒకసారి ఆకలింపు చేసుకొని, ఒకవైపు ప్రజల దృష్టి ఏమార్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలని భావోద్వేగాలకు గురిచేసి ఒత్తిడిలో పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడిని దూరం చేసి జైల్లో పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఆడుతున్న క్రీడలో నెక్స్ట్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న వ్యక్తుల యొక్క ఓట్లు తీసివేయటం, ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది. రాష్ట్రం మొత్తం కూడా లక్షల సంఖ్యలో ఓటర్ డిలీషన్ కోసం అప్లై చేసే ఫామ్ 7ని ఈరోజు ఈ ప్రభుత్వం ఒక కేసులతోనే, అరెస్టులతోనే ఆగట్లేదు. ప్రజల్ని ఏమార్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఈ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వ్యక్తుల వివరాలని వాలంటీర్ల ద్వారా సేకరించి లక్షల సంఖ్యలో ఫామ్ 7లు పెట్టడం ద్వారా ఓటర్ డిలీషన్ ప్రక్రియని వేగవంతం చేసింది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఫామ్ 7లు ఓటర్ డిలీషన్ కోసం అప్లై చేసే ఈ ఫామ్ 7లని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో పెట్టి ఆ ఓటర్ డిలీట్ చేసే ప్రక్రియకి శ్రీకారం చుడతా ఉంది. దీంట్లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల్ని భయపెడతా ఉన్నారు, ప్రలోభపెడతా ఉన్నారు. వారిని ఏదో రకంగా లొంగ తీసుకొని ఈ ప్రక్రియని వేగవంతం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా దీనిని పూర్తి స్థాయిలో మనం పర్యవేక్షణ చేసుకోవాలి, విజిలెంట్గా ఉండాలి. ఎక్కడికక్కడ ఎన్నికల కమిషన్కి
మనం సమాచారం అందిస్తూ ఎక్కడికక్కడ దీని మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2016లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 2017 సెకండ్ ర్యాంక్, 18లో ఫస్ట్ ర్యాంక్, 19లో ఫస్ట్ ర్యాంక్. ఇలా మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 4 సార్లు వరుసగా టాప్ 3 ప్లేసెస్లో ఉన్నారు. బట్ 2019 నుండి చూసుకుంటే లాస్ట్ నుండి టాప్ 10 ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దీన్ని మీరు ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లారు? స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏంటనేది ప్రజల్లోకి వెళ్ళిందా? ఈ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది వెళ్ళిందంట. ఈరోజు ఈ ప్రభుత్వం అక్రమంగా ఈ కేసు పెట్టడం ద్వారా ఇందులో శిక్షణ పొందిన 2,40,000 మంది విద్యార్థినులు, అందులో ఆ రోజుల్లో 70,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కూడా రావటుందని వారందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. చాలామంది ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాం, అందులో ఏదైనా తప్పు జరిగి ఉంటే మేము ఎట్లా శిక్షణ తీసుకుని ఉండేవాళ్ళం, మాకు ఎలా ఉద్యోగాలు వచ్చాయని చెప్పి స్వచ్ఛందంగా స్పందించడమే కాకుండా పెద్ద ఎత్తున అవసరమైతే ఆ రోజు మేము ఉచితంగా పొందిన శిక్షణని అవసరమైతే ఇప్పుడు డబ్బులు కట్టమన్నా కూడా కడతాం, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాం మేము, ఆ శిక్షణ ఉపయోగించుకుని చెప్పి వేలాదిగా వస్తూ ఉన్నారు. అలాగా ఏదైనా సరే ఒక స్కీమ్ని లాంచ్ చేసినప్పుడు దాన్ని దేశంలోనే నంబర్ 1 స్థాయిలో పెట్టాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేసేవారు. అందుకే తెలుగుదేశం హయాంలో ఆ స్కీమ్లో పెద్ద ఎత్తున అవార్డులు కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేసింది. కాబట్టే ఈరోజు నిరుద్యోగ యువత పెరుగుతూ ఉన్నారు, రాష్ట్రంలో నిరాశ నిస్పృహలతో ఉన్నారు.